హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. అల్లు వర్సెస్ మెగా. ఈ వివాదం కాస్త ఫ్యాన్స్ వారి మధ్య నుంచి ఇవాళ కుటుంబాల వార్, అలాగే పార్టీల వార్ దాకా వచ్చేసింది. చెప్పను బ్రదర్ దగ్గర నుంచి చెప్పాల్సిందే బ్రదర్ దాకా తీసుకొచ్చేశారు. చెప్పను బ్రదర్ అంటే మీకు తెలుసు కదా, ఒకప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటే చెప్పను బ్రదర్ చాలా ఫేమస్ అయిపోయింది ఆ డైలాగ్. ఆ దగ్గర నుంచి ఇవాళ ఆయన మామగారైన కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పాల్సిందే బ్రదర్ అన్నదాకా తెచ్చారు. అంటే ఆయనకు అల్లు అర్జున్కి కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి మామగారే, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మామ వరుసే అవుతారు. అంటే కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు వరుసకు అన్నదమ్ములు అవుతారు. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, చెప్పాల్సిందే బ్రదర్ అంటున్నారు. ఏం చెప్పాలి? ఆ రోజు మీరు ఏనుగుల గురించి మాట్లాడింది, అడవులు సంరక్షించేవాడు హీరోగా ఉండేవాడు, ఇప్పుడు అడవుల్ని నరికేసేవాడు హీరోగా ఉంటున్నారు అని చెప్పిన మాట అల్లు అర్జున్ని ఉద్దేశించి అన్నది కాదని ఒక క్లారిటీ ఇవ్వాలి. చెప్పాల్సిందే బ్రదర్ అని ఆయన మీడియాకి ఎక్కినప్పటి నుంచి వివాదం మరింత జటిలమైంది. కిరణ్ టీవీలో నేను ఆల్రెడీ చెప్పాను ఇదే అంశాన్ని. చినికి గాలివానగా మారుస్తున్నారు కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు. మీరు వివాదాన్ని జటిలం చేయడానికి వచ్చారా, లేకపోతే సయోధ్య కోసం వచ్చారా తెలియడం లేదు, కానీ అనవసరంగా తప్పు చేశారు అని చెప్పేసి నేను ఆ రోజే చెప్పడం జరిగింది. ఇవాళ ఆయన చెప్పిన దానికి అంటే అసలే దేశంలో 100% స్ట్రైక్ రేట్ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు చెప్పాల్సిందే బ్రదర్ అని మీరు పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తే ఆయన అనుచరులు ఊరుకుంటారా? వెంటనే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు రాడ్డు దింపేశారు. సో సోషల్ మీడియా పరిభాషలో చెప్తా ఉన్నా. ఇక్కడ నాకు ఒక సామెత నాకు ఒక సినిమా సీన్ గుర్తొస్తుందండి. సరోజా వద్దు సరోజా అంటుంటాడు. ఎందుకు వద్దన్నాడో తెలియదు, ఆ తర్వాత తెలుస్తుంది సరోజాని ఎందుకు వద్దన్నాడు. అలాగే వద్దు కంచెర్ల గారు అంటే విన్నారా? చివరికి వాళ్ళ రాడ్డు దింపేలాగా తెచ్చుకున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాము, విన్న తర్వాత నేను మిగతా అనాలిసిస్ చేస్తాను. అభిమానులంతా కూడా చిరంజీవి గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే నడుస్తుంది. ఏంటి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలియదు. యాక్చువల్ గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం, కానీ ఆ బ్రాంచ్ లో సామాన్య కంపెనీ లాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకుంటారు, రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద కొడుకుని నాకు ఇష్టం అయితే వస్తారా అయితే మానే వెళ్ళిపో. ఎవరు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? నువ్వు వస్తేంటి రాకపోతే ఏంటి? 20 పెడితే 20 చోట్ల నెగ్గావు. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గేసలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. సో ఇది బొలిశెట్టి గారు చెప్పిన మాట. నువ్వేమన్నా పెద్ద పుడింగివా, నువ్వేమైనా రాకపోతే నడవదా, ఇలాంటి మాటలు మాట్లాడారు. కానీ ఇది ఒక రకంగా బొలిశెట్టి గారు స్పందించేవారని నేను అనుకోవట్లా. కేవలం కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాత్రమే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడారు అనేది నా ఒపీనియన్. మీకు అంటే బొలిశెట్టి గారు మాట్లాడిన దాంట్లో ఒకటి వాస్తవం ఉంది. అందరూ మెగా ఫ్యాన్సే కదా. నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ కంపేర్ చేసుకుంటే కూడా ఫ్యాన్స్ని చూసి నేను హీరో అయ్యానంటే బహుశా మెగా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యారేమో. నిజంగా మెగా ఫ్యాన్స్ని చూసి నేను హీరో అయ్యాను అని ఆయన చెప్పి ఉంటే అసలుకి ఇది వివాదం అక్కడ దాకా. ఇంతకుముందు వరకు అల్లు అర్జున్ ఎవరైనా కాస్త విమర్శించినా వాళ్ళందరూ నెత్తిన పెట్టుకొని మళ్ళీ పూజించేవారు. అలాంటి ఎమోషన్ ఉంది మెగా ఫ్యాన్స్కి. కాబట్టి ఆ రోజు ఫ్యాన్స్ని చూసి నేను హీరో అయ్యాను అని చెప్పి చెప్పటం, నేను ఇష్టమైతే ఎక్కడికైనా వస్తా అని చెప్పటం, ఇవన్నీ కూడా కొంత స్పెక్యులేషన్స్కి, కొంత వాద ప్రతివాదనలకు దారితీసాయి. వాస్తవానికి ఇక్కడ బొలిశెట్టి గారు ఒక మాట అన్నారు, నువ్వు వెళ్ళిన చోట ఎక్కడ గెలిపించుకున్నావు అనేసి. ఇక్కడ దాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం. కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ మామగారు పోటీ చేస్తే వెళ్ళి ప్రచారం చేశారు, గెలవల. అల్లు అరవింద్ గారు అనకాపల్లిలో పోటీ చేస్తే 2009లో ప్రచారం చేశారు, గెలవల. మొన్న శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ చేస్తుంటే వెళ్ళి ప్రచారం చేశారు, గెలవల. 3 చోట్ల వెళ్ళినా 3 చోట్ల గెలవలేదు. ఇది సహజంగా ఆయన చెప్పిన మాట. దీనికి కొంతమంది చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల ఓడిపోయారు కదా అని. పవన్ కళ్యాణ్ ఓడిపోవటాన్ని మనం వేరే కోణంలో చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉంటే
ఏదో ఒక పార్టీకి అయితే మనుగడ ఉండదు అన్న భయం అయితే 2019లో నెలకొన్నది. అందుకే వందల కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ ఓడించడానికి టార్గెట్ చేసి మరి వైసీపీ తెలుగుదేశం పార్టీలు పెట్టాయన్న సంగతిని మనం మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ప్రతి వ్యూహాలతోటి అదొక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా ఆ 2 నియోజకవర్గాలను తీసుకొని 2 పార్టీలు వెళ్ళాయి. ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారిని అంత కాన్సన్ట్రేట్ చేయకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారు. ఇవాళ కుప్పం మీద కూడా అదే కాన్సన్ట్రేషన్ చేశారు. తర్వాత మంగళగిరి మీద అదే కాన్సన్ట్రేషన్ చేశారు. అలాగే పిఠాపురం మీద కూడా ఈసారి కూడా అదే కాన్సన్ట్రేషన్ చేశారు. కాకపోతే ఒక పార్టీనే కాన్సన్ట్రేషన్ చేసింది. గతంలో 2 పార్టీలు కాన్సన్ట్రేషన్ చేశాయి. అంతకుముందు పవన్ కళ్యాణ్కి ఇప్పుడున్నంత బలము లేదు. ఇలా వేరియస్ రీజన్స్ ఆయన ఓడిపోవటానికి కారణమై దీన్ని కంపేర్ చేసి చూడకూడదు. ఒక మాట అయితే నేను చెప్పగలను, మనం ఒక హీరో పిలుపునివ్వగానే గెలిపించేసే రోజులైతే కాదివి. ఒక హీరో వెళ్ళంగానే గెలిపించేసే రోజులైతే కాదివి. ఖచ్చితంగా నిబద్ధత కలిగితేనే చివరికి 10 ఏళ్ల పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలవటం జరిగింది. ఇందులో ఎవరి పాత్ర ఉంది అంటే ఏదో సముద్రంలో ఒక స్పూన్ అంత పాత్ర ప్రతి ఒక్కళ్ళది ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ 1 to 10 అని నేను చెప్తా. సో దీన్ని కాసేపు పక్కన పెడితే అంటే అల్లు అర్జున్ గారి కామెంట్స్ ఇవాళ చివరికి పార్టీల మధ్య వివాదంలాగా మారుతూ ఉన్నాయి. అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారో ఇక్కడ అల్లు అర్జున్ గారు కూడా తెలియక చేశారని నేను ప్రతిసారి చెప్తా ఉన్నా. ఆయనకు ఒక మెచ్యూరిటీ లేక చేశారు, పొరపాటుగా చేశారని చెప్తున్నా. ఎంత ఫ్రెండ్ అయినా కొన్ని సందర్భాల్లో రాజధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. రాజధర్మం అంటే ఒక అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి అహర్నిశలు పనిచేస్తూ ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కావచ్చు, ఆ ప్రభుత్వం కావచ్చు, నీ కుటుంబం మీద అంటే అల్లు అర్జున్ కుటుంబమే కదా మెగా కుటుంబం అంటే. సో అంతా ఒకటే కదా, ఒకటే అని కదా భావిస్తూ ఉన్నారు. నీ కుటుంబం మీద బురద జల్లేందుకు నీ కుటుంబాన్ని టార్గెట్ చేసి సినిమా వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్న క్రమంలో చిరంజీవి గారు కూడా ఆయన 2 చేతులు జోడించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వందనం చేయాల్సి వచ్చింది, నమస్కారం పెట్టాల్సి వచ్చింది. సో సినిమా ఇండస్ట్రీ జోలికి రావద్దు అని ఒక రకంగా చెప్పాలంటే. సో అలా అంతటి ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన వ్యక్తులను గెలిపించమంటే ఇండైరెక్ట్గా నువ్వు వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేయడమే కదా. ఒక ట్వీట్ చేసి వదిలేసి ఉంటే పోయేది. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేసి వదిలేసేవుగా, అలానే ఆయనకు ఒక ట్వీట్ చేసి ఉంటే వదిలేసి సరిపోయేది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రాకుండా ఆయన దగ్గరికి వెళ్ళామంటే నాకు ఇష్టమైతే వస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం లేదనే కదా. ఇలాంటివి అనేక అభిమానుల మధ్య ఒక రకమైన సంఘర్షణకు లోని అభిమానులు కూడా ఓపెన్ అప్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ అల్లు అర్జున్ గారు అక్కడితో సమస్యపోయిన వివాదాన్ని మళ్ళీ గెలికారు. ఆయన గెలకడం కాదు, మళ్ళీ వాళ్ళ మామగారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తగుదునమ్మా అంటూ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇది డెఫినెట్గా ఆ రోజు చెప్పా, చినికి గాలివానగా మారుతుందని. ఇవాళ అలాగే మారింది. సో అల్లు అర్జున్ గారు శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ అంతా అల్లు అర్జున్ని తమవాడిగా భావించారు. మీరు తెలుగుదేశం పార్టీలో కూడా ఇలాంటి వివాదం వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లోజ్. జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని ఎప్పుడైతే చంద్రబాబుని తిట్టడం మొదలుపెట్టారో అది ఇండైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రభావం పడింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా సన్నిహితులు. సో అనేక సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ని బ్యాక్ చేస్తూ కూడా మాట్లాడారు కొడాలి నాని. అటువంటిప్పుడు ఆటోమేటికల్లీ ఆ వేళ్లన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ వైపు చూపిస్తాయి కదా. అదే పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఎలా ఉందో ఇవాళ బన్నీ పరిస్థితి కూడా ఈ జనసేన పార్టీలో అలా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు మావాడు అనే హక్కును చేర్చుకున్నారు అల్లు అర్జున్ని. సో అది అల్లు అర్జున్కి సంబంధం లేని విషయం కావచ్చు, కానీ మావాడుని చేర్చుకున్న తర్వాత వాదోపవాదాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకోవడాలు ఉంటాయి. ఆ తర్వాత ఇవాళ చూడండి, ఇవాళ సాక్షి పత్రిక చూడండి, సాక్షి ఛానల్ చూడండి, అలాగే అన్ని ఛానళ్లలో కూడా ఇవాళ సాక్షికి సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసే అన్ని ఛానళ్లలో ఈ వివాదాన్ని మరింత జటిలం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారిని అడిగితే బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వీరభక్తులు ఏం చేస్తారు? ఇలానే రియాక్ట్ అవుతారు. డెఫినెట్గా అది ఊహించిందే. కానీ ఇది ఇక్కడతో ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నాను, జనసేన పార్టీ మీడియా చర్చించుకోవటం వేరు, కానీ ఒక కుటుంబ సభ్యుడు బయటకు వచ్చి మాట్లాడడం వేరు. ఒక కుటుంబ సభ్యుడైన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బయటకు వస్తే జనసేన పార్టీ నుంచి ఇంకొక వ్యక్తి బయటకు వచ్చాడు. ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే అనవసరంగా వైఎస్ఆర్సీపీకి కొంత మనం
ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ చర్చోపచర్చల వల్ల అసలు విషయాలు పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎన్నెన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ కూడా చర్చించుకునే అవకాశం లేకుండా పోతుంది. ఇది వైఎస్ఆర్సీపీ కూడా కావాల్సింది ఇదే. ఇలాంటి వివాదం మరింత రాజేసి నిజం చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ అభిమానులే ఇవాళ అల్లు అర్జున్కి సపోర్టుగా నిలిచి ఈ వివాదాన్ని మరింత జటిలం కావటానికి కారణమయ్యారు అని చెప్పాలి. సో అల్లు అర్జున్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. అలాంటప్పుడు మీకేం మెచ్యూరిటీ లేకపోతే అభిమానులకి ఏం మెచ్యూరిటీ ఉంటుందండి? మీరే కావాలని గెలుపుతూ ఉంటే అభిమానులు ఎలా ఊరుకుంటారండి? సో మీరు కదా సంయమనం పాటించాల్సింది. ఈ సందర్భంలో ఇంద్రా సినిమా ఫంక్షన్లో చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు, చిరంజీవి గారు చెప్పిన మాటలు ఈ సందర్భంలో అంతా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆ రోజు చిరంజీవి గారు ఏమన్నారు? ఘరానా మొగుడు ఫంక్షన్కి వస్తే ఈయన అనిల్ కపూర్ వచ్చారు ఆ ఫంక్షన్కి. అనిల్ కపూర్ ఒక మాట అన్నారు, ఇంతమంది జనం వచ్చారా మీకోసం అని ఆయన ఆశ్చర్యపోయారు. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫంక్షన్ ఘరానా మొగుడు ఆ రోజుల్లో. సో దానికి ఆయన ఇంతమంది జనం రావడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మీకోసం వచ్చారంటే అవునండి నా కోసం వచ్చారని చెప్పి, ఈ అదృష్టం ఎవరికో కోటికి ఒక్కళ్ళకి దొరుకుతుందో ఆ అదృష్టం నాకు దొరికింది మీ అందరినీ పొందడం. కాబట్టి ఇది నా తలకెక్కకుండా ఉండటానికి నేను ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇంటికి వెళ్ళాక ఈరోజు నేను కింద పడుకుంటాను కటిక నేల మీద. తద్వారా నేను ఇదే నా పొజిషన్ అని చెప్పి నన్ను నేను చెప్పుకుంటాను. లేకపోతే గర్వం తలకెక్కుతుందేమో ఇంతమంది నా కోసం వచ్చారంటే అనేది. సో ఆయన ఆ సభా వేదికకి చెప్పిన ఆ హంబుల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ చర్చకు వస్తూ ఉన్నాయి, ఇవాళ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉన్నాయి. అలాంటి మెగా ఫ్యామిలీకి చెందిన ఒక అల్లు అర్జున్ గారు ఇవాళ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఫంక్షన్లో మాట్లాడిన మాటలు, ఫ్యాన్స్ వల్లే నేను హీరో అయ్యాను, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, అదబ్బా ఇదబ్బా, మీరు ఆర్మీ అబ్బా, ఇవి ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క గర్వాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి, మీ యాటిట్యూడ్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి బోల్డ్ అని ఆయనకేమో ఫిల్మ్ఫేర్ అవార్డు రాకపోవచ్చు, జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డులు రాకపోవచ్చు, కానీ ఈ దేశంలో అత్యధికంగా అద్భుతమైన ఫ్యాన్స్, ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఎవరికైనా ఉంది ఈ దేశంలో అత్యధికంగా అని చెబితే అది పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే. ఈవెన్ చిరంజీవి గారి కంటే కూడా వచ్చింది అంటే దానికి కారణం వ్యక్తిత్వం అని చెప్పాలి. ఇవాళ చిరంజీవి గారు అఫ్కోర్స్ చిరంజీవి గారు ఫ్యాన్ బేసే ఇదంతా, అందులో ఎలాంటి డౌటు లేదు. చిరంజీవి గారు సినిమాలు తగ్గించారు కాబట్టి యూత్ అంతా కూడా ఇటు పవన్ కళ్యాణ్కి టర్న్ అయ్యారు. ఆ తర్వాత కొంతమంది అల్లు అర్జున్, కొంతమంది రామ్ చరణ్, ఇదంతా మొత్తం కూడా చిరంజీవి గారి ఫ్యాన్సే. కానీ ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే యూత్ అంతా పవన్ కళ్యాణ్ వెనక నిలబడ్డారు. ఇవాళ 70 ఏళ్ళు వస్తున్నా కానీ చిరంజీవి వెనక, చిరంజీవి కోసం పొర్లు దండాలు పెట్టి తిరుపతి దాకా వెళుతున్నారంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ వ్యక్తిత్వానికి వచ్చిన గొప్ప. ఇదంతా కూడా వాళ్ళ వ్యక్తిత్వానికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్. ఒక ఫ్యాన్ ఒక సినిమా చూసి ఫ్యాన్ అవ్వచ్చు, ఇంకో సినిమా బాగుంటే వేరే వాడి దానికి ఫ్యాన్ అవ్వచ్చు, ఇంకో సినిమా వేరే వాడిది బాగుంటే దానికి అవ్వచ్చు, ఇంకొక పాన్ ఇండియా స్టార్ వస్తే మళ్ళీ వాడికి ఫ్యాన్ అవ్వచ్చు. కానీ వ్యక్తిత్వానికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ నీ జీవితాంతం చచ్చేదాకా ఉంటుంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవాళ చిరంజీవి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారికి కూడా అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తయారవుతూ ఉంది. సో కాబట్టి వ్యక్తిత్వం చాలా చాలా ఇంపార్టెంట్. అల్లు అర్జున్ గారు మీరు ఇది గుర్తెరగాలి. వ్యక్తిత్వం కోల్పోయినాడు మీరు మొన్న నేను చెప్పినట్టు మంచు విష్ణుతోనే పోటీ పడాలి తప్ప, సో ఏదో ట్రోలింగ్లకు గురవుతారు తప్ప అంతకు మించి లేదు. మధ్యలో మంచు విష్ణు గారిని తెస్తున్నందుకు క్షమించాలి. ఎందుకంటే నేను ప్రతి సందర్భంలో వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు వస్తాయి ట్రోలింగ్స్. ఎందుకు వస్తాయండి ట్రోలింగ్స్? ఇలాగే మనము మన స్థితిని, మన స్థాయిని మరిచి హుందాతనాన్ని కోల్పోతే ట్రోలింగ్స్ వస్తాయి. అదే అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ అల్లు అర్జున్ గారు కూడా ఆ హుందాతనాన్ని కోల్పోతూ చేసిన కామెంట్సే వివాదాన్ని రాజేసే. ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. దయచేసి నేనేమంటున్నానంటే, బహుశా అల్లు అర్జున్ గారికి మెచ్యూరిటీ లేకపోవచ్చు, కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి మెచ్యూరిటీ లేకపోవచ్చు, కానీ మీకుందిగా మెచ్యూరిటీ, ఒక మెగా ఫ్యాన్స్గా మీకు మెచ్యూరిటీ ఉందిగా. మీరు సంయమనం పాటించండి. ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి. మరొక జనసేన నాయకుడు కూడా దీని మీద మాట్లాడకుండా ఉంటే బెటరు. సో అనవసరంగా వైఎస్ఆర్సీపీకో లేకపోతే ఆ మీడియాకో ఆయుధాలుగా, పావులుగా మారదు.